హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కొర్రలతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, హెల్తీగా ఫుడ్ తినాలనుకునే వాళ్ళైనా ఇలా కొర్రలతో కిచిడి చేసుకోండి. టేస్టీగా ఉండే హెల్తీ ఫుడ్ కావాలి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా కిచిడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, బరువు కూడా ఈజీగా తగ్గిస్తారు. ఈ కిచిడిని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ప్రెషర్ కుక్కర్లో చేసేయచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కొర్రలతో కిచిడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొర్రలని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను 3/4 కప్పు కొర్రలని తీసుకుంటున్నాను. ఇలా కొర్రల్ని తీసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా కడగండి. ఇలా 2-3 సార్లు నీట్గా కడిగిన తర్వాత అందులో ఉండే వాటర్ అన్నీ వంపేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని తీసుకోండి. అందులోకి 1/4 కప్పు కందిపప్పుని తీసుకోండి. అంటే మొత్తం 1 కప్పు తీసుకుంటున్నాము. 3/4 కప్పు కొర్రలు, 1/4 కప్పు కందిపప్పును తీసుకున్నాము. ఇలా తీసుకొని మళ్ళీ 2 సార్లు నీట్గా రబ్ చేస్తూ ఇలా కడగండి. తర్వాత వాటర్ని వంపేసి ఫ్రెష్గా వాటర్ని తీసుకొని మూత పెట్టేసి 5-6 గంటలు నానబెట్టండి. రాత్రంతా నానబెట్టారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కొర్రల కిచిడి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కిచిడి చేసుకున్నారంటే నైట్ అంతా నానబెట్టండి. డిన్నర్కి ఈ కిచిడి చేసుకుంటున్నారంటే మధ్యాహ్నం అయినా పొద్దునైనా నానబెట్టండి. నేను నైట్ అంతా నానబెట్టేశాను. ఇలా నానిన తర్వాత మూత తీసేసి అందులో ఉన్న వాటర్ వంపేసి మళ్ళీ ఒక్కసారి వాటర్ తీసుకొని ఒకసారి కడిగి వాటిని వంపేసి వీటిని తీసుకున్నాను. కిచిడి చేసుకునే ముందు వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా రెడీగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఒక ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 క్యారెట్లని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చి బఠానీలని 1/2 కప్పు తీసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగినంతగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా ఉల్లాకు, కరివేపాకు, కొత్తిమీరను కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇవనే కాదు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కిచిడిని చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక దాల్చిన చెక్కని వేసుకోండి. 2 యాలకులు, కొన్ని మిరియాలని వేసుకోండి. మిరియాలని వేసుకుంటే కిచిడి చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని అవి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని మొత్తం వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి బాగా గోలిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఉల్లాకు ఇంకా కరివేపాకుని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ని వేసుకోండి. క్యారెట్ ఇంకా పచ్చి బఠానీలు వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాతనే టమాటాలని వేసుకోవాలి. ఇలా ఒక టమాటాని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. లేదంటే టమాటాని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే టమాటాలు మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు ఇలా మగ్గించారంటే టొమాటోలు బాగా మగ్గిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని ఇలా 2 నిమిషాలు కలుపుకోండి. తర్వాత మనం నానబెట్టిన కొర్రలు ఇంకా కందిపప్పులో ఉండే వాటర్ అన్నీ తీసేసి కొర్రల్ని ఇంకా కందిపప్పుని మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి.
చిటికెడు హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ని వేసుకొని మళ్ళీ కొర్రల్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోండి. 4 కప్స్ వాటర్ని తీసుకోండి. అంటే 3/4 కప్పు కొర్రలు ఇంకా 1/4 కప్పు కందిపప్పు, అంటే మొత్తం కప్పు తీసుకున్నాం కదా, కప్పుకి 4 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ని 4 కప్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి. కారం తక్కువగా అనిపిస్తే కొంచెం కారం పొడిని కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ని ఇంకా విజిల్ని పెట్టేసి మూతని పెట్టేయండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాతనే మూతని తీయండి. ఇలా మూతని తీసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీరని వేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోండి. విజిల్ పెట్టకముందే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. ఇలా తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీ అయిన కొర్రలతో కిచిడీని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో చేసేయచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా సర్వ్ చేయొచ్చు. చాలా హెల్తీ. ఇలా కొర్రల్ని రాత్రంతా నానబెట్టి చేసుకున్నారంటే కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా ఉండే కొర్రల కిచిడీని పెరుగుతో అయినా, నిలవ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కర్రీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునే ఈ కొర్రల కిచిడీని నేను ఉసిరికాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఈ రెసిపీని చేసేయచ్చు. చూసారు కదా, మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.